విజువల్స్, ఆ క్రియేషన్ ఏంటన్న ఈ గ్రాఫిక్స్ నిన్న ఏఆర్‌టి మూవీస్ అంటే మన 'రవితేజ' అన్న మాల్ ఉంది కదా! ఆ మాల్‌కి చూడడానికెళ్ళాము. సినిమా మాత్రం నిజంగా నార్మల్ మూవీస్ చూసేవాళ్ళకంటే గ్రాఫిక్స్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి సినిమా అయితే ఫుల్‌గా నచ్చుతది. ఇదైతే నా రివ్యూ అనుకోండి. సినిమా మాత్రం నాకైతే చాలా నచ్చింది. బట్ ఏంటంటే కొంచెం కొంచెం మధ్యలో కొంచెం ల్యాగ్ ఉంటది. అంటే వాళ్ళు వేరే లోకానికెళ్తారో, అక్కడ కొంచెం ల్యాగ్ ఏమనిపించదు. బట్ ఎప్పుడూ చూసిందే కదా అనిపిస్తది. బట్ క్రియేషన్స్ మాత్రం, ఆ వీఎఫ్ఎక్స్ మాత్రం ఎక్కడ కూడా మనకు గ్రాఫిక్స్ అని తెలియదు. నిజంగా మూవీ అయితే చాలా బావుంటది. నిజంగా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో ఎళ్ళొచ్చు. లేదంటే మీ ఫ్రెండ్స్‌తో గానీ, లేదంటే గర్ల్ ఫ్రెండ్‌తో గానీ ఎవరితోనైనా ఎళ్ళొచ్చు. ప్రతీది కూడా అన్నీ బావుంటాయి విజువల్స్. సో, ఈ లేడీ క్యారెక్టర్ అయితే మాత్రం ఇది హైలైట్. సో, తనకి ఆహ్, పవర్స్ ఉంటాయి. సో, ఫైర్ ద్వారా. సో, అది హైలైట్ అవుతది బాగానే. ఇంక మూవీ అయితే మనం ఎక్కడ డిసప్పాయింట్ అవ్వం. సో, లాస్ట్ ఫైనల్ ఉంటది. ఫైనల్‌లో మాత్రం నిజంగా చాలా బావుంటది. అది కూడా క్లిప్‌గా పెడదాం అనుకున్నా. బట్ ఎందుకులే అని పెట్టలేదు. లాస్ట్ క్లిప్ మాత్రం చాలా బావుంటది. సో, వాళ్ళ ఫైటింగ్ ఉంటది. అసలు అంత వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్, అంత క్రియేషను జేమ్స్ కెమెరాన్ ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాడో తెలీదు గానీ, నిజంగా అంత డబ్బు ఖర్చు పెట్టినందుకు సినిమా మాత్రం నిజంగా ఎక్సలెంట్ వచ్చింది. చూడండి ఖచ్చితంగా. చూసాక రివ్యూ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చిందా లేదా అనేది ఏంటో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. సో, నాకు కూడా తెలుస్తది కదా! సినిమా అయితే నాకు మాత్రం చాలా నచ్చింది. ఓకే. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్.